ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. ప్రజలు శిలువ చెంత నిలుచుండి ఇది అంతయు చూచుచుండని. ఇతడు ఇతరులను రక్షించను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకున్న క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననేమో అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనము అని పరిహాసించింది. ఇతడు యూదుల రాజు అని ఫలతోడ రాసి శిలువ పైభాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వారిని బంధించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పుదము చేసి ఎరుగడు అని యేసు వద్దకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోగలను అని విన్నవించాను. యేసు వారితో, నేనే నీవు నాతో కూడా